రా, నువ్వు కూడా మా ఆశీర్వాదం తీసుకో. ఎవరు నువ్వు? నా మాటల్ని పట్టించుకోవటం లేదు. తీసుకురండి అతన్ని. ఆగో ఆగో ఆగో, వెళ్ళి పడుకో. మహారాజు ఆశీర్వదిస్తారు. నేను వెళ్ళాలి. ఎవరు నువ్వు? మా ఆశీర్వాదాన్ని వద్దంటున్నావు. ఛీ! అయితే ఏమైంది? ఇతడి కర్మలకు శిక్ష తప్పదు. కానీ నా ధర్మం చెప్తోంది ఇతడిని ఆశీర్వదించమని. ఇక మేము ఇతడిని తప్పక ఆశీర్వదిస్తాము. నీకు వినిపించట్లేదా రామ్జీ సత్పాల్? అరే, లోకమంతా వారి ఆశీర్వాదం కోసం పరితపిస్తుంటారు. వారే నీకు ఆశీస్సులు ఇస్తానంటున్నారు. పునీతుడు అవుతావు. వచ్చే జన్మలో మళ్ళీ ఈ జాతిలో పుట్టాల్సిన అవసరం ఉండదు. వెళ్ళు. కదలకో. వస్త్రంతో అతని శరీరాన్ని కప్పేయండి. ఇతడి స్పర్శ మాకు తగలకూడదు. రండి స్వామి. సేటు గారు, మంచి అవకాశం దొరికింది. వీడి కొడుకులాగే వీడిని కూడా కాలుతో తొక్కేద్దాం. అప్పుడు ఈ రామ్జీ సత్పాల్ తిన్నగా రాముడి దగ్గరికి వెళ్తాడు. వీడి పీడ మనకి శాశ్వతంగా విరగడైపోతుంది. ఇంకా ఈ రామ్జీ సత్పాల్ జన్మ తరిస్తుంది. ఇద్దరికి లాభమే సేటు గారు. మరి మంచి పనికి ఇంకెందుకు ఆలస్యం? పదండి. ఏమైంది? ఇంకొంత ఆశీర్వాదం తీసుకుని ఉంటే నీకు మోక్షప్రాప్తి కలిగేది. కానీ నువ్వు అభాగ్యుడివి. చూడండి స్వామి, అందరిలాగా నేను కూడా మిమ్మల్ని గౌరవిస్తాను. కానీ నాకు ఇలాంటి ఆశీర్వాదం అక్కర్లేదు. దీనితో కేవలం నా భాగ్యమే మారుతుంది. కానీ నేను మీ అందరి నుంచి ఒక మంచి సామాజిక సహకారాన్ని కోరుతున్నాను. దీనివల్ల నాలాంటి లక్షల కోట్ల మంది ఈ దేశంలో జంతువుల కంటే కూడా దారుణమైన జీవితాన్ని గడుపుతూ బతుకుతున్నారు. పాపం, వాళ్ళందరి భాగ్యాలు మారిపోతే చాలు. కావాలంటే ఆశీర్వాదానికి బదులు ఈ సహకారాన్ని అందించండి. అంటే నువ్వు దేవుడి రాతనే చెరిపేయాలనుకుంటున్నావా? ఆయన అభీష్టానికి విరుద్ధంగా పనిచేయించాలనుకుంటున్నావా? నువ్వు నీ జాతి వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో అది నీ పాపాలకు శిక్ష. అది ఎన్నటికీ మారదు. క్షమించండి స్వామి, అది మా పాపాలకి శిక్షో లేక మా నిస్సహాయితో
లేక ఏదైనా కుతంత్రము. కానీ మేము మా స్వయం కృషితో ఏదో ఒకనాటికి దీన్ని ఖచ్చితంగా మారుస్తాం. ప్రతిబంధకం, ప్రతిబంధకం, ప్రతిబంధకాలు విధించండి. ప్రతిబంధకాల? ఎలాంటి ప్రతిబంధకాలు స్వామి? ఇలాంటి పాపాత్ములు, ధర్మ విరుద్ధమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు జీవించటం పైన ఆంక్షలు విధించండి. వెళ్ళండి. స్వామి, వీడు ఇంకా వీడి కొడుకు భీమరావు వీళ్ళ జాతి మొత్తాన్ని వీళ్ళలాగే మార్చేశారు. అంతేకాదు, మా జాతి వాళ్ళని కూడా చెడగొట్టడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎంతో మంది పిల్లల జీవితాల్ని నరకంలో పడేశారు. వీడి కొడుకు కుట్ర వల్లే మా సేటు గారి కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పైగా వీళ్ళ జాతిలో కలిసిపోయాడు కూడా. అంతేకాకుండా స్వామి, ఆ భీమరావు మా సమాజంలో ఒక వితంతు అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించేశాడు. ఇదంతా ఏ విధంగా చెప్తున్నావంటే ఇదేదో మీకు గర్వకారణం అన్నట్టుంది. ఇన్ని జరుగుతున్న ఆపలేనప్పుడు నువ్వు నీ జాతి వాళ్ళు అందరూ కలిసి చావాల్సింది. క్షమించండి స్వామి. మీరందరూ భూమికి భారం. మన ధర్మాల్ని రక్షించలేకపోయారు, మన సంస్కృతిని రక్షించలేకపోతున్నారు. ఇలా అయితే ముందు తరాల వారికి మీరు ఏమి నేర్పిస్తారు? ఇలాగే కొనసాగితే మీ అందరి పిల్లలు వీళ్ళ ఇళ్లలో పళ్ళాలు నాకుతారు. ఇందుకోసమే తమన్ని ఆహ్వానించాం స్వామి. తమరు మాకు మార్గదర్శనం చెయ్యాలి. తమరు ఏది చెబితే మేమందరం అదే చేస్తాం స్వామి. వీళ్ళ జీవితాల మీద తక్షణమే ఆంక్షలు విధించండి. ఏదో ఒకటి చెయ్యండి. వీళ్ళు శ్వాస పీల్చుకోవటం కూడా దుర్లభమైపోవాలి. ఇక విధి లేక వీళ్ళందరూ ఈ సతారా గ్రామాన్ని వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధపడాలి. శుద్ధి చెయ్యండి మీ సమాజాన్ని, మీ భూమిని, మీ సతారా గ్రామాన్ని. వెళ్ళండి. నేనేమంటానంటే భీమ్, వాళ్ళందరూ బాలన్నకి చేసిన దానికి మనం బదులు తీర్చుకొని తీరాలి. ఆనందన్నయ్య ప్రతీకారం ఏ సమస్యకి పరిష్కారం చూపదు. మనం ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, ఈరోజు బాలా అన్నయ్య విషయంలో జరిగింది అది మళ్ళీ ఇంకెవరి పట్ల జరగకూడదు. అయితే అలా ఏం చేద్దాం భీమ్? నాకు అదే అంతుపట్టడం లేదన్నయ్య. దీని గురించి మనం నాన్నని అడుగుదాము. అమ్మా, మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు అసలు? చాలాసేపు అయింది. ఎక్కడికి వెళ్ళారు మీరు? మిమ్మల్ని అడిగేది. రా, కాళ్ళ మీద పడు. ఏయ్, పద. ఏయ్, కదలకో. పురంజన్ దగ్గరికి వెళ్ళాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదు మీరు పురంజన్ దగ్గరికి వెళ్ళొచ్చినట్టు. అసలు ఏం జరిగిందో చెప్పండి. భీమాబాయ్, కొంచెం నీళ్ళు ఇస్తావా? ఇస్తాను. గంగా, మంజులా, నీళ్లు తీసుకొచ్చారా? నాన్న నువ్వే చెప్పు, ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది? ఈ రోజు ఉదయం బాలా అన్నయ్యకి జరిగింది అది మళ్ళీ ఇంకెవరికీ జరగకుండా. మేము సంకల్పం తీసుకుంటున్నాం. మా దారికి అడ్డు వచ్చినా, మా దారికి అడ్డుగా వచ్చిన ఆటంకాలన్నింటినీ, అన్ని అవరోధాల్ని సమూలంగా పెకిలించి పారేస్తాం. పెకిలించి వేస్తాము. చెప్పు నాన్న, మనం అలా ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే వాళ్ళ అన్యాయాన్ని అరికట్టగలుగుతాం? ప్రతీకారం.
వెళ్ళండి. పద. ప్రతిబంధకం, ప్రతిబంధకం, నిషిద్ధం. పదండి. ప్రతిబంధకం. ప్రతీకారం అంటే అర్థం? విరోధం. నీ పట్ల ఎవరైనా అనుచితంగా వ్యవహరిస్తే అది నీ మనసుకు బాధ కలిగిస్తుంది, నీ ఆత్మకి బాధ కలిగిస్తుంది. దానికి విరోధం. ఇంకా ఎప్పుడైతే సమాజం లేక వ్యక్తులు అన్యాయం చేస్తే దానికి విరోధం. ఇక అది ఎలాంటి విరోధం అంటే అది వీళ్ళ కార్యాలని ఆపేయాలి. అయితే నాన్న, మనం సర్వజ్ఞ మహారాజ్కి ప్రతిచర్య చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన బాల అనే విషయంలో చేసింది ఎంతమాత్రం సమంజసం కాదు. వస్త్రంతో అతని శరీరాన్ని కప్పేయండి. ఇతడి స్పర్శ మాకు తగలకూడదు. అమ్మా, అమ్మా! కొంతమంది వచ్చి మన జాతి వాళ్ళ నూతిలో మళ్ళీ చచ్చిపోయిన జంతువుని పాడేశారు. ఏంటి? ఎవరు వాళ్ళు? తెలీదు నాన్న, అందరు బట్టతో ముఖాన్ని కప్పేసుకున్నారు. రామ్జీ అన్న, రామ్జీ అన్న, అన్న, మన జాతి వాళ్ళ కోసం ఎన్నైతే బావులున్నాయో అన్నిట్లో చనిపోయిన జంతువులు పడేశారు. ఇప్పుడు మమ్మల్ని బహిరంగంగా ఇబ్బంది పెడుతున్నారు. అంటే దీని అర్థం సర్వజ్ఞ మహారాజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మొదలయ్యాయి అన్నమాట. ధర్మ ముసుగులో ఎవరైతే అక్కడ సమావేశమయ్యారో వాళ్ళందరే చేస్తున్నారు ఈ పనులన్నీ. ధర్మం పేరున ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా వాళ్ళు? వీళ్ళు అసలు ధర్మం గురించి ఎక్కడ మాట్లాడతారు, ఎక్కడ అర్థం చేసుకుంటారు? ఏ ధర్మం కూడా ఎవరికి ఎలాంటి హాని చేయమని చెప్పదు. ధర్మం ముసుగులో వాళ్ళు అహంకారంతో దుర్మార్గంతో తీసుకున్న నిర్ణయం ఇది. మనందరినీ ఎలా ఇబ్బంది పెట్టాలా అని. నాన్న, నేను వెళ్ళి సర్వజ్ఞ మహారాజ్తో మాట్లాడి వస్తాను. ఈ విషయం ఆయనకి తెలియకపోవచ్చు, అందుకే మనం ఆయనకి చెప్పటం మంచిది. ఇంకా వాళ్ళ మనుషులకి ఇలా చెప్పమంటాను, వాళ్ళని ఇలాంటి పనులు చేయొద్దని. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఎందుకంటే ఇలాంటి పనుల కోసం అందరూ సామూహికంగా సమైక్యంగా పోరాడాల్సి ఉంటుంది. అయినా సర్వజ్ఞ స్వామి గురించి నాకు తెలిసినంత వరకు నువ్వు నీ జాతి వాళ్ళు ఏదైతే అనుభవిస్తున్నారో అది మీ పాపాలకు శిక్ష. అది ఎన్నటికీ మారదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది ఆయన ఆదేశమే అయి ఉంటుంది. ఆయన ఆదేశించిన తర్వాతే జనాల్లో ఈ ఉన్మాదం పెరుగుంటుంది. వీళ్ళు ఇలాంటప్పుడు ఎంతకైనా తెగిస్తారు, దేనికైనా. ఎందుకంటే ఇలాంటప్పుడు మనిషి తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. ఇంకా ఒక వ్యక్తి ఏదైతే చేస్తాడో ఇక మిగిలిన వాళ్ళందరూ అదే పని చేస్తారు. ఎలాగంటే గొర్రెల మందకి ఈ మందకి తేడా ఉండదు. ఎప్పుడైనా ఒక గొర్రె కాలువలో దిగిందంటే ఇక దాని వెనకాలే మిగతా గొర్రెలన్నీ కాలువలోకి దిగుతాయి. అచ్చం అదేవిధంగా ఈ జనాల గుంపు కూడా చేస్తారు. ఒకరి వెనకాల ఒకరు గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. కానీ నాన్న, వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలిగా. అందరూ చెవులు రిక్కించి వినండి. ఈ దారి మొత్తం కేవలం మా పెద్ద జాతి వాళ్ళ కోసం మాత్రమే. ఈ రోజు నుంచి ఒకవేళ చిన్న జాతి వాళ్ళు ఎవరైనా ఈ దారి గుండా నడిస్తే వాళ్ళ కాళ్ళు విరగొట్టడం జరుగుతుంది. శభాష్! ఇలాంటి బోర్డులు అన్ని దారుల్లోనూ పెట్టండి. అలాగే సేట్ గారు. ప్రతిబంధకం, 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 ప్రతిబంధకం. రామ్జీ,
నీకు ఇది తెలుసా? ఆ పెద్ద జాతోళ్ళు అన్ని దారుల్లోనూ హెచ్చరికలు పెట్టారు. దాని మీద ఏం రాశారంటే ఈ దారి కేవలం పెద్ద జాతి వాళ్ళది మాత్రమే అని. ఒకవేళ ఆ దారి గుండా చిన్న జాతి వాళ్ళు ఎవరైనా వెళ్తే వాళ్ళ కాళ్ళు ఇరగొట్టేస్తారంట. నాన్న రా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. మేము సంకల్పం తీసుకుంటున్నాం. మేము సంకల్పం తీసుకుంటున్నాం. ఆ తక్కువ జాతి వాళ్ళందరినీ ఈ తక్కువ జాతి వాళ్ళందరినీ సతారా నుంచి బయటికి తరిమి కొడతాము. సతారా నుంచి బయటికి తరిమి కొడతాం. నాన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామంటే నువ్వు రావేంటి? రా నాన్న. లేదు బాబు, మాట్లాడటం వల్ల ఎలాంటి పరిష్కారం దొరకదు. నాకేమనిపిస్తుందంటే ఇది మనకి వ్యతిరేకంగా ఒక పెద్ద కుట్రకి ప్రారంభం జరిగిందని. కుట్రా? పదండి పదండి పదండి, గబగబా చేయాలి, గబగబా త్వరగా. ఇంకా ముందు, ఇంకా ముందు. చాలు 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 ఆపు. చాలు 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 చాలు, లేపండి లేపండి, లేకపోయండి. అరే ఆగండి, ఏం చేస్తున్నారు మీరు అసలు? దూరం దూరం జరగ ముందు. ఈ చెత్త అంతా ఇక్కడ ఎందుకు పోస్తున్నారు మీరు? ఇప్పుడిప్పుడే ప్లేగ్ అనే ప్రమాదకరమైన వ్యాధి తగ్గుతూ వస్తుంది, మళ్ళీ ఈ చెత్త అంతా. ఊరు మొత్తం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ఇక నుంచి ఊరిలోని చెత్త అంతా మీ వీధిలోనే పారేయాలని. అయినా మీ జాతి వాడున్నాడుగా రామ్జీ, వాడి పెళ్ళాం పిల్లలతో కలిసి మీ అందరినీ కాపాడుతాడులే, ఒకవేళ మీకు ప్లేగో గీగో వస్తే. పోండే. పదండి. అవును రామ్జీ, ఇంకా వాళ్ళు అన్నారు మీ జాతి వాడు ఉన్నాడుగా రామ్జీ, వాడు కుటుంబ సభ్యులు కలిసి మిమ్మల్ని కాపాడుతాడులే అన్నాడు. నానా ఇది మరీ దారుణం. వీళ్ళందరి నైజమే అంతా. జాతిగత సంఘర్షణలు చివరికి ఇక్కడికే దారితీస్తాయి. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇలాంటి పరిస్థితులు కల్పిస్తారు, ఎందుకంటే మనం వాళ్ళ గ్రామం వదిలి వెళ్ళిపోవాలని. ఇది ఆఖరి పోరాటం, నిర్ణయాత్మక పోరాటం. ఈ పోరాట పరిణామం ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉంది. అయితే నాన్న దీన్ని ఇప్పుడు ఒక పోరాటం కింద మారుద్దాం. ఇక ఎలాంటి పరిణామం కోసం పోరాడదామంటే అది మనకి అనుకూలంగా ఉండాలి. నాన్న మనం మన ప్రతిచర్యని వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. అప్పుడు మన ప్రతిఘటన వాళ్ళకి జీవితాంతం గుర్తుంటుంది. అప్పుడు ఇక ముందు వాళ్ళు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయరు. అంతగా ఆలోచించడం ఎందుకు? వాళ్ళు ఎలా అయితే చచ్చిన జంతువుల్ని మన జాతి వాళ్ళ నూతుల్లో పడేశారో అలాగే మనం కూడా చచ్చిన జంతువుల్ని వాళ్ళ నూతుల్లో పడేద్దాం. మనకు నీళ్ళు ఉండకపోతే వాళ్ళకు కూడా నీళ్ళు ఉండకూడదు. బాలా, ప్రస్తుతం నీటి ఉపలబ్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనకి నీళ్లు ఎలా దొరుకుతాయి, కానీ నువ్వు దాహం తీర్చడం గురించి మాట్లాడటం లేదు. పైగా దాహం పెంచే మాటలు మాట్లాడుతున్నావు. మనము వాళ్ళు చేసిన విధంగానే చేయకూడదు, మనం వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. ఎందుకు చేయకూడదు నాన్న? వాళ్ళు మనల్ని ఇలాగే అడగదొక్కుతూ ఉంటారు, మనం వాళ్ళ కింద పడుండాలా? ఇలా మనం ఎంతకాలం భరించాలి నాన్న?